చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట మన పాలు మొత్తం ఇట్లా గడ్డలాగా అయిపోయినాయి. హలో ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్ జోగి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ధన్ వండర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర ఉన్నాయి కూల్ డ్రింక్స్ అండ్ ఇంకో సైడ్ వచ్చేసి పాలు. అయితే ఇవి వచ్చేసి మనం సమ్మర్లో హీట్ ఉన్నప్పుడు కొంచెం కూల్ అవ్వడం కోసం తాగుతాం, అండ్ ఇది వచ్చేసి వింటర్లో కొంచెం హీట్ అవ్వడం కోసం ఇది యూజ్ చేస్తాం. అండ్ ఈ పాలు వచ్చేసి మనం నార్మల్ టైంలో కూడా యూజ్ చేస్తాం అనుకోండి. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఈ కూల్ డ్రింక్స్ని పాలతో మిక్స్ చేస్తే ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది అండ్ ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఏదైనా రియాక్షన్ అయితే అది ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో చేయబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతవరకు లెట్స్ ప్లే ఇంట్రో. సో ఫ్రెండ్స్, మనం అయితే ముందుగా ఈ కూల్ డ్రింక్స్ అన్ని ఈ గ్లాసెస్లో పోసేసుకున్నాం. దాని తర్వాత ఈ మిల్క్ రోస్ట్ ట్రై చేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం అయితే ఈ కూల్ డ్రింక్స్ అయితే పోసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈ మిల్క్ ఒకసారి దీనిలో వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ముందుగా ఈ మిల్క్ వచ్చేసి యాపిల్ ఫీజ్లో వేసి చూద్దాం. దాని రియాక్షన్ ఎట్లుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, యాపిల్ ఫీజ్లో అయితే వేసేసాం, అది పక్కన పెట్టేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి స్ప్రైట్లో వేసి చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మెరిండా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది థమ్స్ అప్. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మౌంటైన్ డ్యూ. అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, మనకు చూస్తున్నట్టయితే ఇగో ఇందులో స్పీడ్గా రియాక్షన్ అయిపోయింది. చూడండి ఒకసారి జూమ్ చేయలేదు దీనికి. సో ఫ్రెండ్స్, మనం ఇగో దీనిలో చూసినట్టయితే యాపిల్ ఫీజ్, ఇది యాపిల్ ఫీజ్లో మనం పాలు మిక్స్ చేసినప్పుడు ఇదిగోండి పాలుకున్న ప్లేయర్ అంతా కొంచెం పైనకి అయిపోయింది. ఈ కింద యాపిల్ ఫీజ్ అంతా మొత్తం కింద అయిపోయింది. అంటే రెండు కలుస్తున్నాయా లేదా అనేది మనకు క్లియర్గా అయితే తెలియదు. చూద్దాం. అయితే ముందుగా దీని అయితే ఇట్లా ఇదిగోండి ఇలా వచ్చేసింది అనమాట. అంటే ఒక మీగడ లాగా వచ్చేసింది మొత్తం మీద అయితే. ఇదిగోండి మిక్స్ చేస్తున్నా, చూద్దాం మిక్స్ అవుతుందా అనేది. సో ఎంత మిక్స్ చేసినా అయితే అదైతే ఓవడం లేదు, పైనకే వెళ్తుంది అనమాట. కొంచెం మీగడలా వచ్చేసింది. అండ్ దీనిలో ఇది వచ్చేసి స్ప్రైట్ అనమాట. స్ప్రైట్లో అయితే మరీ అంతేం రాలేదు, లైట్గా పైన అయితే మీగడ టైపే ఉంది ఇది. మెరిండాలో అయితే మొత్తం మిక్స్ అయిపోయింది. మెరిండాలో అయితే మొత్తం మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది థమ్స్అప్ అనమాట. థమ్స్అప్లో కూడా మొత్తం మిక్స్ అయిపోయింది. థమ్స్అప్లో అయితే మొత్తం మిక్స్ అయిపోయింది. ఇది వచ్చేసి మౌంటైన్ డ్యూలో కూడా మనకు కొంచెం పెరుగు టైప్లో అయిపోయింది అనమాట. ఇది ఇదిగోండి ఇట్లా. అండ్ ఇది వచ్చేసి స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్లో కూడా సేమ్, స్ట్రింగ్లో మజ్జిగ టైప్ అయింది అనమాట. మరీ అంటే పాలలాగా, అంటే మరీ లిక్విడ్ లాగా లేదు, అండ్ మరీ అంటే కొంచెం గడ్డలుగా లేదు, మజ్జిగ ఉంటుంది కదా, సేమ్ మజ్జిగ టైప్ అయిపోయింది అనమాట. సో మొత్తం ఇదైతే ఇది రియాక్షన్. ఇంకొద్దిసేపు వెయిట్ చేసి చూద్దాం మనము. వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ చూద్దాం.
అయితే చూసారుగా ఫ్రెండ్స్, ఇదన్నమాట రిజల్ట్. అయితే ఇది ఇలా ఎందుకు అయింది అనేది మనకు వీడియో లాస్ట్లో చెప్తాను. కాకపోతే ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఒక్కసారి మనం వడవుతాం అంటారా? సో ఓకే, దీన్ని అయితే మనం ఈ జాలితో ఒకసారి వడపోసి దాని రిజల్ట్ అసలు ఏంది అది అనేది తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా అయితే మనం ఈ యాపిల్ ఫీజ్ని అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇదైతే ఇలా అయిపోయిందనమాట. చూడండి. సో ఇది ఒకసారి నేను చేతిలోకి తీసుకుంటా. అది ఏంది అది ఒకసారి చేతిలో క్లియర్ ఇటు సైడ్ రా, వస్తుందా క్లియర్? సో చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట మన పాలు మొత్తం ఇట్లా గడ్డలాగా అయిపోయినాయి. ఇదిగో ఇదైతే ఇలా ఉంది. ఎట్లుందంటే ఇది జున్ను అంటారు, జున్ను ఇట్లానే ఉంటుందిగా, సేమ్ జున్ను లాగా అయిపోయింది అనమాట. సో దీన్ని ఒకసారి పిండేసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యాపిల్ ఫీజ్లో వచ్చిందనమాట. ఇలా యాపిల్ ఫీజ్లో పాలు మిక్స్ చేసినప్పుడు రియాక్షన్ ఇదన్నమాట. ఒకసారి టేస్ట్ అయితే వేసి చూద్దాం. ఇప్పుడు టేస్ట్ అయితే మొత్తం మీద యాపిల్ ఫీజ్ టేస్టే ఉంది, కాకపోతే కలర్ అయితే చేంజ్ అయిపోయింది అండ్ కొంచెం లైట్గా వెరైటీ ఆఫ్ టేస్ట్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి స్ప్రైట్ అనమాట. సార్ దీన్ని వడవుద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్ప్రైట్లో అనమాట. ఇదిగో స్ప్రైట్లో అయితే ప్యూర్గా మనకు మీగడలాగా అయిపోయింది, కనిపిస్తుందా మీకు? మీగడలాగా అయిపోయింది మొత్తం మీద. ఇది ఓకే, ఇది వచ్చేసి అయితే మీగడలాగా అయిపోయింది అనమాట పైన. ఓకే, ఒకసారి టేస్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్ప్రైట్, మిల్క్ ఫ్లేవర్ అయితే అస్సలు రావడం లేదు. ఇప్పుడు వచ్చేసి ఇది మెరిండా అనమాట. దీన్ని ఒకసారి వడబోతాం. సో చూసారా, దీనిలో అయితే అట్లాంటిది ఏం రాలేదు, అంటే ఏది కూడా గడ్డలాగా అనిపించలేదు, మొత్తం కలిసిపోయింది అనమాట. ఏదో లైట్గా ఇక్కడ వచ్చేసింది అనమాట. సో దీంట్లో టేస్ట్ చూద్దాం ఒకసారి. యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ ఉన్నది, కాకపోతే అందులో మిల్క్ ఉంది అంతే, ఏం పెద్దగా తేడా అయితే ఏం లేదు. ఇది వచ్చేసి థమ్స్అప్ అనమాట. సో ఇప్పుడు ఈ థమ్స్అప్ కూడా ఒకసారి వడవుతుంది. దీంట్లో కూడా మిక్స్ అయిపోయింది అనుకుంటున్నాం మొత్తం. దీనిలో కూడా మొత్తం మీద మిక్స్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు కోల్కతాలో ఫేమస్ డ్రింక్ అనమాట. ఇది థమ్స్అప్ అండ్ మిల్క్ రెండు మిక్స్ చేసి ఇది ఫేమస్ డ్రింక్ అనమాట. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఇప్పుడు. బాగుంది నిజంగా. ఇదైతే టేస్ట్ కొంచెం చేంజ్ అయింది, అంటే కొంచెం పాలు ఉన్నాయి ప్లస్ మనకు థమ్స్అప్ రెండు టేస్ట్ వస్తుంది అనమాట. బాగుంది. మౌంటైన్ డ్యూలో కూడా ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది, పెద్దగా తేడా ఏం లేదు. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి ఇది మన స్ట్రింగ్ అనమాట. మొత్తం మీద అయితే ఇది ఒక ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది అనమాట. పైన అయితే ఏం చేంజ్ ఏం లేదు, అన్నిట్లో టేస్ట్లో అయితే ఏం చేంజ్ లేదు. అంటే మనకు పాల టేస్ట్ అయితే అస్సలు రావడం లేదు, ఓన్లీ థమ్స్అప్లో మాత్రమే కొంచెం పాలలాగా అనిపిస్తుంది తప్ప మిగతా ఏ దాంట్లో కూడా పాలలాగా టేస్ట్ అస్సలు లేదు. అయితే ఇది ఇలా అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇందులో మనకు వచ్చేసి ఫాస్ఫరిక్ యాసిడ్ అనే ఉంటాయి, అన్ని కూల్ డ్రింక్స్లో ఉంటాయి, బట్ ఇందులో ఎంత ఉంటుంది అని చెప్పి తెలియదు. అయితే ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ అండ్ మిల్క్లో ఉన్న ప్రోటీన్స్ వచ్చేసి రెండు రియాక్షన్ అయిపోయి చిన్న గడ్డలాగా అయిపోతుంది. అయితే ఇవన్నీ కొంచెం సేపు అయిపోయిన తర్వాత అది సపరేట్ అయిపోతుంది అనమాట. వాటర్ కంటెంట్ అంతా సపరేట్ అయిపోతుంది. ఈ గడ్డలు అంటే ఈ మిల్క్లో ఉండే ప్రోటీన్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ రెండు రియాక్షన్ అయిపోయి ఈ గడ్డల్లాగా ఏవైతే అయినా అవన్నీ కొంచెం పైన కన్నా వెళ్తాయి, లేదంటే మొత్తం కింది కన్నా వచ్చేస్తాయి అనమాట. సో దానివల్ల ఈ రియాక్షన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. అయితే ఇవన్నిట్లో కూడా కావాలి, కానీ ఎందుకు కాలేవు అనేది మాకు మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదనమాట మనం పాలలో ఇవన్నీ కూల్ డ్రింక్స్ మిక్స్ చేస్తే వచ్చే రిజల్ట్.
సో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకో క్రేజీ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.